హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక భూస్వామి పని మనిషి అందానికి అట్రాక్ట్ అయ్యి ఆమెని వశపరుచుకొని ఆమెతో సహజీవనం చేస్తాడు. కానీ ఆ పని మనిషి మరొకరితో సంబంధం పెట్టుకొని అతనికి భూస్వామి డబ్బులన్నీ దారపోస్తుంది. అసలు ఇలా జరగడానికి కారణం ఏంటి, భూస్వామితో పని మనిషి ఎందుకు సహజీవనం చేస్తుంది అనే విషయాలు అంచకల్ల కుక్కననే మలయాళ మూవీ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఇక మూవీలోకి వెళ్తే ఓపెన్ సీన్ లో చాప్రా అనే వ్యక్తి తన ఫ్రెండ్స్ తోటి తన ఇంటి ముందే మందు తాగుతూ ఉంటాడు. అలా మందు తాగుతూ వాళ్ళతోటి మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, మనమందరం పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండాలని అంటాడు. ఆ సమయంలో మందులోకి స్టప్ అయిపోవడంతో తన ఇంట్లో పనిచేసే పద్మినిని చికెన్ ఫ్రై చేసి తీసుకొని రమ్మని చాప్రా అంటాడు. అయితే పద్మిని భర్త చనిపోవడంతో ఆమెని చాప్రా తన ఇంటికి తీసుకొని వచ్చి ఆమెతోనే సహజీవనం చేస్తాడు. నిజానికి పద్మిని భర్త ఎలా చనిపోయాడు, దేనికోసం చనిపోయాడు అనేది మనకు ముందు సీన్ లో తెలుస్తుంది. ఇక పద్మిని తీసుకొని వచ్చిన చికెన్ ఫ్రైతో చాప్రా అండ్ అతని ఫ్రెండ్స్ మందు తాగుతూ ఉండగా అదే టైంలో చాప్రా ఇంటికి దగ్గరలో ఉన్న అడవిలో ఎవరో అడవి మృగాలను వేటాడుతున్న శబ్దాలు వస్తాయి. అది విన్న చాప్రా ఒక గన్ను తీసుకొని తన ఫ్రెండ్స్ తో అడవిలోకి వెళుతాడు. అక్కడ ఒక్కొక్కరు ఒక్కో వైపు వెళ్లి వెతుకుతూ ఉండగా చాప్రా వెళ్లిన వైపు రక్తపు మడుగులో చనిపోయి ఉన్న ఒక అడవి మృగం ఉంటుంది. అది చూసిన చాప్రా వెంటనే తన ఫ్రెండ్స్ ని పిలుద్దాం అనే టైంలోనే గుర్తుపట్టని విధంగా ఒక వ్యక్తి చాప్రా ముందుకు వచ్చి అతన్ని దారుణంగా ముక్కలు చేసి చంపుతాడు. అసలు ఈ వ్యక్తి ఎవరు, చాప్రాని ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది మనకి ముందు సీన్ లోనే తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే వాసు అనే ఒక కానిస్టేబుల్ కి అదే ఊర్లో పోస్టింగ్ రావడంతో ఆ ఊర్లో ఉండే పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన జాయినింగ్ లెటర్ ని అక్కడే ఉన్న ఒక కానిస్టేబుల్ కి ఇస్తాడు. కొంత సమయం తర్వాత ఎస్ఐ పోలీస్ స్టేషన్ కి వచ్చి అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుల్ నాడా అనే వ్యక్తిని పిలిచి నిన్న రాత్రి చనిపోయిన చాప్రా బాడీ హాస్పిటల్లో ఉంది, అక్కడికి వెళ్లి మర్డర్ గురించి డీటెయిల్స్ ని తీసుకో, అలాగే ఈ రోజు జాయిన్ అయిన వాసుని కూడా నీ వెంట తీసుకొని వెళ్లి ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెబుతాడు. ఇక నాడా ఎస్ఐ చెప్పినట్టుగా వాసుని తన వెంట తీసుకొని ఊరిలో ఉండే పరిస్థితుల గురించి అతనికి వివరిస్తూ హాస్పిటల్ వద్దకి తీసుకెళ్తాడు. ఆ హాస్పిటల్లో చాప్రా బాడీ ఉన్న మాచూరి వద్ద పద్మిని అండ్ చాప్రా ఫ్రెండ్స్ ఉండడంతో కానిస్టేబుల్ నాడా వాళ్ళ దగ్గరికి వెళ్లి రాత్రి ఏం జరిగిందో వాళ్ళ ద్వారా తెలుసుకొని అలాగే వాళ్ళని సాయంత్రం పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పి అక్కడ నుండి తిరిగి స్టేషన్ కి వెళ్తూ ఉంటారు. కానీ ఈలోగే ఎస్ఐ వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి చంద్రు అనే వ్యక్తి ఇల్లీగల్ గా దొంగసార కాస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెంటనే వెళ్లుదాం జీప్ ఎక్కమని అంటాడు. అలా నారాయణ వాసులిద్దరూ తమ తోటి పోలీసులతో కలిసి చంద్రుని పట్టుకోవడానికి అతను ఉండే ప్రాంతానికి వెళుతారు. అక్కడ చంద్రుని చూసిన ఆఫీసర్లందరూ వెంటనే అతన్ని పట్టుకోవడానికి పరిగెడుతూ ఉండగా అనుకోకుండా వాసు కాలు ఒక కటక ఉచ్చులో పడుతుంది. దాంతో వాసు ఫుల్ గా భయపడుతూ గట్టిగా అరుస్తాడు. అది విన్న ఆఫీసర్లందరూ అతని వద్దకు చేరి కాలు ఉచ్చు నుండి బయటికి తీసి ట్రీట్మెంట్ కి తీసుకెళ్తారు. అయితే నిజానికి వాసు చాలా పిరికివాడు, అతనికి గొడవలన్న రక్తం చూసిన ఫుల్ గా భయపడతాడు. అతని భయాన్ని పిరికితనాన్ని హెడ్ కానిస్టేబుల్ నాడా గమనిస్తాడు. ఇక నాడా వాసుకి తగిలిన గాయానికి కట్టు కట్టించి పోలీస్ స్టేషన్ కి తిరిగి తీసుకెళ్తాడు. అక్కడ ఇది వరకు చాప్రా కేసులో పద్మినిని అతని ఫ్రెండ్స్ ని విచారణ కోసమని కానిస్టేబుల్ నాడా పిలవడంతో వాళ్ళందరూ స్టేషన్ కి వచ్చి ఉంటారు. అప్పుడు ఎస్ఐ నాడాని పిలిచి అతనితో ఇంతకు ముందే ఎస్పీ కాల్ చేశాడు, చాప్రా మర్డర్ కేసుని త్వరగా క్లోజ్ చేయమని ఒత్తిడి చేస్తున్నాడు. అసలే ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలాగైనా ఈ కేసుని త్వరగా సాల్వ్ చేయాలని అంటాడు. అది విన్న నాడా అదే విషయాన్ని అక్కడున్న కానిస్టేబుల్ అందరికి చెప్పగా వాళ్ళందరూ పద్మినిని చాప్రా ఫ్రెండ్స్ ని వీళ్ళు పక్కనుండగా చాప్రా అసలు ఎలా చనిపోయాడు, వీళ్ళే ప్లాన్ చేసి అతన్ని చంపేసి ఈ విధంగా ఏమి తెలియనట్టు నటిస్తున్నారా అని వాళ్ళని భయపెడుతూ కొడుతూ లేనిపోని అనుమానాలతో చాలా ర్యాష్ గా ఇంట్రగేషన్ చేస్తారు. ఇక వాళ్ళందరూ ఎన్ని దెబ్బలు తిన్నా కూడా మేము చాప్రాని చంపలేదని, అనవసరంగా మమ్మల్ని ఇలా బాధ పెడుతూ ఈ కేసులో ఇరికించకండి అని అంటారు. కానీ పద్మిని మాత్రం నాకు చిప్పన్ అనే వ్యక్తి మీద అనుమానం ఉందని చెబుతుంది. ఇక పోలీసులు చేసేది ఏం లేక ఎటువంటి సాక్ష్యాలు లేకుండా వీళ్ళందరినీ ఎక్కువసేపు స్టేషన్ లో ఉంచడం కరెక్ట్ కాదని బయటికి పంపిస్తారు. సీన్ కట్ చేస్తే మరోవైపు తమ తండ్రిని చంపిన వాడిని ఎలాగైనా చంపి పగ తీర్చుకోవాలని చాప్రా కొడుకులు ఊరికి వస్తారు. ఇటువైపు అదే రోజు రాత్రి నారాయణ వాసులిద్దరూ డిన్నర్ చేస్తూ ఉండగా నాడా వాసుని నువ్వు పోలీస్ అయి ఉండి ప్రతిదానికి ఎందుకు భయపడుతున్నావు, ఇలా ఉంటే నువ్వు ఎలా బ్రతుకుతావని అడుగుతాడు. అందుకు వాసు నాడతోటి నాకు చిన్నప్పటి నుంచి చీకటన్నా రక్తాన్ని చూసిన గొడవలన్నా చాలా భయం, అది ఇప్పటికీ అలాగే ఉండిపోయింది సార్ అని అంటాడు. ఇక్కడే మనకి వాసు చిన్నప్పటి గతాన్ని చూపిస్తారు. ఓపెన్ సీన్ లో వాసు అండ్ తన మదరు నాటకాలు వేసే వద్దకి వెళ్తూ ఉండగా కొన్ని డాగ్స్ దూరంగా అరుస్తూ ఉంటాయి. అది విన్న వాసు తన మదర్ ని డాగ్స్ అలా ఎందుకు అరుస్తున్నాయమ్మని అడుగుతాడు. దానికి ఆమె వాసుతో దెయ్యాలు కనబడ్డప్పుడు ఏదైనా ప్రకృతిలో ప్రమాదం జరిగే విధంగా ఉన్నప్పుడు అవి అరుస్తాయని, అప్పుడు అంచకల్ల కుక్కననే రాక్షసుడు వస్తాడని, ఇంకా చిన్నపిల్లలు అల్లరి చేసిన చెప్పిన మాటకు వినకపోయినా ఆ రాక్షసుడు వచ్చి ఎత్తుకుపోతాడని చెబుతుంది. అది విన్న వాసు చాలా భయపడతాడు. నెక్స్ట్ సీన్ లో అదే రోజు రాత్రి వాసు మదర్ అండ్ ఫాదర్లు ఇద్దరు
నాటకాల్లో పాల్గొని నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు. ఆ సమయంలో కొంతమంది నాటకాలు చేసేవాళ్ళు అది చూసి వాళ్ళిద్దరి వల్లే మనకి నాటకాల్లో ఛాన్సులు రావడం లేదని వాసు అమ్మ నాన్నల మీద చాలా కోపం పెంచుకుంటారు. అదే కోపంతో వాళ్ళు నాటకం అయిపోయాక ఇంటికి తిరిగి వెళ్లే వాసు ఫ్యామిలీని కొట్టాలని చూస్తారు. అక్కడ వాసు తండ్రి వాళ్ళందరినీ చితకబాది అక్కడి నుండి ఇంటికి వెళుతాడు. అక్కడ వాసు తల్లి తన భర్తతోటి నీకు గొడవలు వద్దని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ గొడవ పడుతూనే ఉంటావు, ఎందుకు ఇలా చేస్తున్నావని అంటుంది. దానికి కోపంలో ఉన్న వాసు తండ్రి తన భార్య మాటలు పట్టించుకోకుండా నీకేం తెలుసని అంటూ తన భార్యని కొడతాడు. అదంతా చూసిన వాసు చాలా భయపడుతూ ఉంటాడు. కొద్ది సమయం తర్వాత వాసుతో తన మదర్ నువ్వు మీ నాన్నల మాత్రం ఉండకు, ఎవరితోని గొడవలు పెట్టుకోకుండా అందరితో మంచిగా ఉండని చెప్పి వాసుని పడుకోమని అంటుంది. అందుకు వాసు నాకు నిద్ర రావడం లేదని అనగా దానికి తన మదర్ అంచకల్ల కుక్కను వస్తాడని చెప్పగానే దాంతో వాసు ఆ భయంతో పడుకుంటాడు. ఇక అప్పటి నుంచి వాసు అదే భయం మనసులో పెట్టుకొని ఒక పిరికివాడిలా అవుతాడు. సీన్ కట్ చేస్తే మూవీ ప్రెజెంట్ లో చాప్రా కొడుకులిద్దరూ తమ తండ్రిని చంపిన ప్లేస్ వద్దకు వెళ్లి ఏమైనా ఆధారాలు దొరుకుతాయని చూస్తారు. అక్కడ ఒక రకానికి చెందిన మత్తు బీడీల పెట్టె కనబడుతుంది. ఆ బీడీల పెట్టెని తీసుకొని వాళ్ళిద్దరూ తమ తండ్రి ఫ్రెండ్ ఇంటికి వెళ్లి అతనిని ఈ మత్తు బీడీలు ఇక్కడ ఎవరు తాగుతారని అడుగుతారు. దానికి అతను మణి అనే వ్యక్తి వీటిని ఎప్పటికీ తాగుతూ ఉంటాడు, అతను ఇప్పుడు కళ్ళు దుకాణంలో ఉన్నాడని చెప్పుతాడు. అది విన్న వాళ్ళిద్దరూ వెంటనే మణి దగ్గరికి వెళ్లి అతన్ని పట్టుకొని ఒక చెట్టుకు కట్టేసి మా నాన్నని ఎందుకు చంపావని అడుగుతారు. దానికి అతను మీ నాన్నని నేను చంపలేదు, కానీ దాదాపు పద్మినికి మీ నాన్నని ఎవరు చంపి ఉంటారో తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే ఆమె మీ నాన్న ఇంట్లోనే పనిచేస్తూ అతనితోనే అన్ని విధాలుగా ఉంటుందని వాళ్ళిద్దరికి చెప్పుతాడు. దాంతో అది విన్న వాళ్ళిద్దరూ వెంటనే పద్మిని దగ్గరికి బయలుదేరుతారు. మరోవైపు పోలీసులు వాళ్ళకి అనుమానంగా ఉన్న వ్యక్తుల ఇంట్లోకి వెళ్లి వాళ్ళని విచారిస్తూ చాప్రా మర్డర్ కేసులో ముందుకు వెళ్తూ ఉంటారు. మరుసటి రోజు శంకర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వెళ్లి చాప్రాని చంపింది నేనే అని ఒక ఆయుధం వాళ్ళ ముంగట పడేసి లొంగిపోతాడు. ఇటువైపు చాప్రా కొడుకులు పద్మిని దగ్గరికి వెళ్లి మా నాన్నగారిని ఎవరు చంపారో చెప్పు, లేకుంటే నీ ప్రాణాలు తీసేస్తామని బెదిరిస్తూ అడుగుతారు. ఆ సమయంలోనే పద్మిని దగ్గరికి చిప్పన్ అనే వ్యక్తి వచ్చి చాప్రా మర్డర్ కేసులో నన్ను ఇరికించాలని నా మీద అనుమానం ఉందని పోలీసులకి చెప్పావు, కానీ నాకు చాప్రా మర్డర్ కి ఎటువంటి సంబంధం లేదు, ఇదివరకే చాప్రాని చంపింది నేనే అని శంకర్ అనే వ్యక్తి లొంగిపోయాడు, ఇంకోసారి ఇలా నన్ను ఇరికించాలని చూస్తే నీ అంతు చూస్తానని పద్మినిని బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ టైంలో పద్మిని ఇంట్లో ఉన్న చాప్రా కొడుకులు చిప్పన్ మాటలు విని మా తండ్రిని చంపిన శంకర్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని అక్కడి నుండి స్టేషన్ కి ఒక గన్నుతో బయలుదేరుతారు. అక్కడ చాప్రా కొడుకులు కానిస్టేబుల్ నాడ దగ్గరికి వెళ్లి మా నాన్నని చంపిన శంకర్ ని మాకు అప్పగించండి, అతన్ని మేమే చంపి మా తండ్రి ఆత్మకు శాంతి కలిగేలా చేస్తామని అంటాడు. అప్పుడు నాడా వాళ్ళతోటి మీ నాన్నని శంకరే చంపాడని ఇంకా ప్రూవ్ కాలేదు, ఒకవేళ అతనే చంపి ఉంటే చట్టం అతనికి తగిన శిక్ష వేస్తుందని చెప్పి వాళ్ళ దగ్గరున్న గన్ తీసుకొని వాళ్ళని అక్కడి నుండి బయటికి పంపుతాడు. తర్వాత అదే రోజు రాత్రి నాడా సెల్ లో ఉన్న శంకర్ ని ఇంట్రగేషన్ చేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు శంకర్ నాడాని చంపాలని అతని మీద అటాక్ చేస్తాడు, కానీ నాడా అతన్ని కొట్టి కింద పడేలా చేస్తాడు. అప్పుడే పోలీసులు అక్కడికి వెళ్లి నాడాని బయటికి పంపిస్తారు. అయితే శంకర్ నాడాపై ఎందుకు అటాక్ చేశాడు, దేనికోసం ఇలా చాప్రాని చంపానని లొంగిపోయాడు, నిజానికి శంకర్ చాప్రాని చంపాడా లేదా అనే విషయాలు ఇప్పటి నుంచి ఒక్కొక్కటి రివీల్ అవుతాయి. ఇక కొద్ది సమయం తర్వాత కానిస్టేబుల్ వాసు శంకర్ ని తినమని అడగగా అందుకు అతను తినడానికి నిరాకరిస్తాడు. అప్పుడు వాసు నువ్వు ఎందుకు తినకుండా ఉంటున్నావు, అంతగా నీకు ఏం అన్యాయం జరిగింది, అసలు నాడపై ఎందుకు అటాక్ చేశావని శంకర్ ని అడుగుతాడు. అందుకు శంకర్ వాసుతో తన గతాన్ని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఓపెన్ సీన్ లో శంకర్ చాప్రాతో పాటు మరికొందరితో పేకాట ఆడుతూ ఉంటాడు. ఆ సమయంలో శంకర్ కూతురు మా నాన్న ఇంకా రావడం లేదని శంకర్ ని వెతుకుంటూ అడవిలో అతను ఉండే ప్లేస్ కి వెళ్లి ఇంకా ఎంతసేపు నాన్న ఇంటికి వెళ్దాం పదా అని తన నాన్నని ఇంటికి తీసుకెళ్తుంది. అలా మరుసటి రోజు కూడా శంకర్ ఇంటికి రాకపోయేసరికి మళ్ళీ అతని కూతురు అతని కోసం వెతుకుంటూ అడవిలో పేకాట ఆడే ప్లేస్ కి వెళ్తుంది. కానీ శంకర్ ఈసారి అక్కడ ఉండడు, కళ్ళు దుకాణంలో మందు తాగుతూ చిందులు వేస్తూ ఉంటాడు. ఇక తన తండ్రి పేకాట ఆడే వద్ద లేకపోవడంతో శంకర్ కూతురు తిరిగి ఇంటి దారి పడుతుంది. కానీ ఎంత చీకటైన శంకర్ కూతురు ఇంటికి రాదు. అది తెలుసుకున్న శంకర్ కొంతమందిని తీసుకొని తన కూతురుని వెతుకుంటూ అడవిలోకి వెళుతారు. అలా వాళ్ళందరూ వెతుకుతూ ఉండగా శంకర్ కూతురు చనిపోయి పారే నీటి కాలువలో దొరుకుతుంది. మరుసటి రోజు పోలీసులు శంకర్ కూతురు బాడీ దగ్గరికి వెళ్లి అక్కడున్న వాళ్ళని ఇంట్రగేషన్ చేస్తారు. అప్పుడు హెడ్ కానిస్టేబుల్ నాడా ఎస్ఐతో శంకర్ కూతురికి అప్పుడప్పుడు మూర్ఛ వస్తుందంట, బహుశా దానివల్లే కావచ్చు ఆమె చనిపోవడం, సో పోస్ట్ మార్టం అవేమీ వద్దని కేసుని క్లోజ్ చేయిస్తాడు. ఇక శంకర్ తన కూతురు అంత్యక్రియలు చాలా బాధతో పూర్తి చేస్తాడు. ఇదంతా ప్రజెంట్ సీన్ లో శంకర్ మాటల ద్వారా విన్న వాసు మరి చాప్రాని ఎందుకు చంపావని శంకర్ ని అడగగా అందుకు అతను నేను చాప్రాని చంపలేదని అంటాడు. అది విన్న వాసు ఒక్కసారిగా షాక్ లోకి వెళుతాడు. ఇక్కడే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తారు.
అదేమిటంటే చాప్రా దగ్గర పనిచేస్తూ అతనితోనే రోజులు గడుపుతూ ఉండే పద్మిని హెడ్ కానిస్టేబుల్ నాడాతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటుంది. ఇలా వీళ్ళిద్దరి ఎఫ్ఐఆర్ పద్మిని భర్త చనిపోయిన కొన్ని రోజులకి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడే మరొక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటిదంటే పద్మిని భర్త చాప్రా వద్దనే పని చేస్తూ ఉంటాడు. అలా ఉండగా ఒకరోజు చాప్రా పద్మిని భర్తని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న పద్మినిని చూసి ఆమె ఫిజిక్ అట్రాక్ట్ అయ్యి ఆమెతో కలవాలనే ఉద్దేశంతో చెడుగా ప్రవర్తిస్తాడు. అందుకు పద్మిని చాప్రకు కలిగిన కోరికను ఒప్పుకోదు. అప్పుడు చాప్రా పద్మినిని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఒక పక్కా ప్లాన్ వేసి అడవిలో వేటాడడానికి తోడుగా పద్మిని భర్తని వెంట తీసుకెళ్లి అతన్ని అడవిలోనే చంపేస్తాడు. ఆ తర్వాత పద్మినిని చాప్రా తన ఇంట్లో పని మనిషిని చేసి ఆమెను లోబర్చుకొని ప్రతిరోజు ఆమెతో ఇంటిమెంట్ అవుతూ సుఖం పొందుతాడు. అయితే నిజానికి పద్మినికి చాప్రానే తన భర్తని చంపేశాడని, దానికి కారణం నా మీద అతనికి కలిగిన కోరిక వల్లనే అని తెలిసినా కూడా చాప్రాని చంపే ఒక రోజు కోసం తనకి ఇష్టం లేకున్నా కూడా చాప్రాతో సహజీవనం కొనసాగిస్తుంది. అలా కొన్ని రోజులకి పద్మిని కానిస్టేబుల్ నాడతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని అతనికి డబ్బులు ఇచ్చి ఒక ప్లాన్ ప్రకారం చాప్రాని అడవిలో ఒక వ్యక్తిని నాడ ద్వారా ఏర్పాటు చేయించి చంపిస్తుంది. ఇక్కడ వరకు అంత బాగానే ఉంది అనుకుంటే మరి చాప్రాని నేనే చంపానని పోలీస్ స్టేషన్ కి వెళ్లిన శంకర్ ఇలా ఎందుకు చెప్పి లొంగిపోయాడో ఇక్కడే అతని కథలో అసలైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేమిటంటే ఆ రోజు శంకర్ కూతురు తన తండ్రి కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ తన తండ్రి లేకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో అనుకోకుండా అటుగా వచ్చే నాడ ఆమెను చూసి ఆమెను ఒక పొదలోకి తీసుకెళ్లి ఆమెను దారుణంగా చేస్తాడు. దాంతో ఆ బాధ తట్టుకోలేక ఆమె చనిపోతుంది. ఈ విషయం శంకర్కి ఎలా తెలుస్తుందంటే కానిస్టేబుల్ నాడ ఆమెను అనుభవించి చంపిన తర్వాత నాడ ఏమి తెలియనట్టు అడవిలో పేకాట ఆడే ప్లేస్ కు వెళ్లి ఆట ఆడుతూ ఉంటాడు. ఆ సమయంలో అతను పైంటుకున్న రక్తపు మరకల్ని శంకర్ ఫ్రెండ్ చూసి శంకర్ కి చెబుతాడు. అయితే శంకర్ కూతురికి అంత్యక్రియలు చేసే ముందు స్నానం పోసిన మహిళకి ఆమెను ఎవరో అనుభవించి చంపారని కలిగిన గాయాలను బట్టి అర్థం చేసుకొని శంకర్ కి తెలియజేస్తుంది. అందుకే కానిస్టేబుల్ నాడ శంకర్ కూతురికి పోస్ట్ మార్టం చేయించకుండా తెలివిగా కేసుని మూయించేస్తాడు. ఇక శంకర్ జరిగిన సంఘటనలను బట్టి చెప్పిన మాటల ఆధారంగా తన కూతురు చనిపోయేలా చేసింది కానిస్టేబుల్ నాడనే అని పూర్తిగా అర్థం చేసుకొని అతన్ని కొన్నిసార్లు శంకర్ చంపే ప్రయత్నం చేస్తాడు. కానీ నాడని చంపే సరైన సమయం దొరకపోవడంతో అతనికి కలిగిన గాయం మర్చిపోలేక ఎలాగైనా నాడని స్టేషన్ లోనే చంపాలనే ఆలోచనతో చాప్రాని నేనే చంపేశానని పోలీస్ స్టేషన్ లో లొంగిపోతాడు. అందుకే తనని ఇంట్రాగేషన్ చేయడానికి వచ్చిన నాడపై శంకర్ ఈ కారణం వల్లనే అటాక్ చేసి చంపే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నాడాకి నేను చేసిన తప్పు శంకర్ కి తెలిసిపోయి నన్ను చంపడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చాడని అర్థమవుతుంది. అయితే నిజానికి నాడ ఆ రోజు అడవిలోకి పద్మిని పగని తీర్చడం కోసం అందుకు చాప్రాని చంపే ప్లాన్ కోసం వెళ్ళాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో శంకర్ కూతురు నాడ కంట పడేసరికి కలిగిన కామ కోరికతో ఆమెను బలి తీసుకున్నాడు. ఈ విధంగా ఒక ఆడదాని మీద కలిగిన ఒక వ్యక్తి కోరిక కారణంగా ఇంతవరకు తీసుకెళ్లింది. ఇకపై ఏం జరగబోతుందో అనేది మనకి ముందు ముందు సీన్ లో తెలుస్తుంది. ఇక శంకర్ కి తన కూతురు నాడ వల్లే చనిపోయిందని తెలిసింది కాబట్టి ఎలాగో చాప్రాని చంపింది నేనే అని శంకర్ లొంగిపోయాడు కాబట్టి అతని కూతురు సమస్య నుండి చాప్రా మర్డర్ కేసు నుండి పూర్తిగా బయటపడడానికి శంకర్ ని లేకుండా చేస్తే అంత సెట్ అవుతుందని నాడా డిసైడ్ అవుతాడు. అందుకోసం ఇదివరకు చాప్రాని ప్లాన్ చేసి చంపడానికి పెట్టిన వ్యక్తి దగ్గరికి నాడా వెళుతాడు. అతని పేరు కొలియన్. ఇక నాడా అతనితో చాప్రాని నువ్వు ఎలా చంపావో అలాగే స్టేషన్ లో ఉన్న శంకర్ ని కూడా చంపు, వీటన్నిటి నుండి నేను బయటపడేలా చేస్తాను, ఆ తర్వాత నీకు ఎలాంటి సమస్యలు ఉండవని అంటాడు. కానీ కొలియన్ మాత్రం శంకర్ ని చంపడానికి ఒప్పుకోడు. అప్పుడు నాడా అతన్ని అరెస్ట్ చేసి బలవంతంగా శంకర్ ని చంపడానికి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాడు. కానీ నాడా గురించి పూర్తిగా తెలుసుకున్న వాసు శంకర్ ని ఎలానైనా కాపాడి అతనికి న్యాయం చేయాలని చూస్తాడు. కానీ వాసుకి మొత్తం తెలిసిపోయిందని గ్రహించిన నాడా పోలీస్ స్టేషన్ లో ఎవరు లేని టైం చూసి వాసు నీళ్లు తాగుతూ ఉండే సమయంలో అతని తల మీద కొట్టి ఒక కిటికీకి సంఖ్యలేసి బంధిస్తాడు. ఫైనల్ గా అదే సమయంలో శంకర్ ని చంపేయాలని నాడా కొలియన్ తో పాటు ట్రై చేస్తూ ఉంటాడు. వీళ్ళ ముగ్గురు మధ్య పోరు చాలా సేపు ఉంటుంది. ఆ సమయంలో వాసు నాడతో శంకర్ ని వదిలేయండి సార్, అతను ఏ తప్పు చేయలేదని గట్టిగా అరుస్తూ ఉంటాడు. కానీ నాడా అతని మాటలను పట్టించుకోకుండా ఒక తాడుని శంకర్ మెడకు వేసి కొలియన్ నాడలిద్దరూ ఆ తాడుని గట్టిగా లాగి బిగిస్తూ ఉంటారు. ఆ సమయంలో వాసు తనలో ఉన్న పిరికితనాన్ని భయాన్ని ఒకసారిగా పోగొట్టుకొని వేసిన సంఖ్యల నుండి తన చేయిని విడిపించుకొని ఒక చాక్తో నాడ దగ్గరికి వెళ్లి తన కాలు మీద పొడుస్తాడు. దాంతో శంకర్ ప్రాణాలతో బ్రతుకుతాడు. కానీ అదే సమయంలో చాప్రాని చంపింది శంకర్ అని నమ్మిన చాప్రా కొడుకులు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి పోలీస్ స్టేషన్ మీద బాంబులు వేస్తారు. ఆ బాంబు పేలుల్లో ఏర్పడిన ఒక అగ్గిరవ్వ చాప్రా కొడుకు దగ్గరున్న బాంబులో పడేసరికి ఇద్దరిలో ఒకడు అక్కడికక్కడికే పేలిపోతాడు. మిగిలిన ఇంకొకడు గన్ తో లోపలికి వెళ్లి లోపడున్న శంకర్ కి గన్ గురి పెడతాడు. అప్పుడు వాసు అతనితో నీ తండ్రిని చంపింది శంకర్ కాదు, చాప్రాని చంపింది దానికి కారణమైంది నాడా అండ్ కొలియన్లు ఇద్దరని చెప్పుతాడు. కానీ అతను వాసు మాటల్ని నమ్మకుండా శంకర్ ని షూట్ చేసి చంపేస్తాడు. ఇక వాసుకి ఎక్కడ లేని కోపం పెరిగి ఆ కోపం చాప్రా కొడుకుని కొలియన్ని చివరికి నాడని కూడా చంపేసే వరకు వెళ్తుంది. ఇలా వాసు శంకర్ కి అన్యాయం చేసిన వాడిని అతని చావుకి కారణమైన వాళ్ళని చంపేసి శంకర్
శంకర్కి న్యాయం చేస్తాడు. ఈ విధంగా ఒక ఆడదాని మీద కలిగిన కామ కోరిక వల్ల అది చావుతోటి మొదలై అదే ఆడది పెంచుకున్న పగ ఇంతమందికి సమస్యలు తెచ్చి చివరికి చావుతోనే ముగింపయింది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు నిన్న జరిగిన బాంబు దాడిలో చాప్రా కొడుకు లయన్ శంకర్ చనిపోయాడని, ఆ సమయంలో అదే స్టేషన్ లో ఉన్న కొలియన్ తప్పించుకునే మార్గంలో నాడా అతని ఆపాలని చూసే టైంలో అప్పుడు కొలియన్ నాడపై దాడి చేయగా ఆ దాడిలో ఇద్దరు అక్కడికక్కడికే చనిపోయారు. ఈ విధంగా జరిగిన పోరులో కానిస్టేబుల్ వాసు హాస్పిటల్ పాలై ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడని చెప్పి ఎస్ఐ కేసు ముగించేస్తాడు. ఇక ఈ సీన్ తోనే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ మూవీ మీద మీకు కలిగిన ఒపీనియన్ ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్లో ఉంచుకోండి.